పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి ముందుగా? పవన్ కళ్యాణ్ అతను ఒక సముద్రం లాంటివాడు. అలలు అలజడి రేపినట్లే సముద్రం ప్రశాంతంగా ఉన్నట్టే తన మనసు నిండా కూడా ఒక నీతి అనే అలజడి ఉంటుంది, ప్రశాంతత అనే నిబద్ధత ఉంటుంది. నీతికి నిజాయితీకి ఒక మారుపేరుగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయం అనేది పక్కన పెడితే ఒక వ్యక్తిగతంగా, ఒక వ్యక్తిగా, ఒక సమాజ సేవకుడిగా, జన ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రతి ఒక వ్యక్తికి ఒక నీడ ఉంటుంది. ఆ నీడ ఎదవరకు తన నీడగా చూసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ని తన నీడగా చూసుకుంటున్నారు. అలానే జనసేన అనేది ఒక పార్టీ కాదు, ఒక సముద్రం. ఆ సముద్రంలో మేమందరం నీటి బిందువులం. సో మొన్న వైసీపీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీరు చూసినట్లయితే వచ్చేది మేమే అంటున్నారు, మీరు ఉన్నప్పుడు ఏం పీకలేపారు మమ్మల్ని, ఇప్పుడేం చేస్తారని వార్నింగ్ ఇచ్చారు ఆయన. వార్నింగ్ ఇవ్వటానికి తీసుకోవడానికి వినేవాడికి చెవులు ఉంటే తీసుకుంటారు, కానీ ఆ వినేవాడికి చెవులనే లేనప్పుడు ఎవరు వార్నింగ్ ఇచ్చినా పక్క నుంచి హారన్ కొట్టినా అది తప్పుకుని పోతామే తప్ప ఇది ఏంది అని తెగించడానికి మేమేమి నిబద్ధత లేని ఒక సైనికులం కాదు. మాకందరికీ ఒక నిబద్ధత ఉంది. అంటే పదే రప్ప అంటున్నారు జగన్ గారు, అధికారులు మేము వస్తే అరెస్ట్ చేస్తామన్నారు కాబట్టి ఆయన ఇండైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. మన జగన్ మాట్లాడిన మాటలు కౌంటర్ చేశారు పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు దాని గురించి? అసలు రావాలిగా, ఆయన అదే అన్నారు, అసలు రావాలి, మమ్మల్ని ఏం పేగలేపారు, మీరు వచ్చి ఏం చేస్తారు, సో ఇలా చేసే వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో యోగి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు ఆయన. సో ఏం చెప్తారు దాని గురించి? కౌంటర్లు ఎవరైనా వేస్తారు, దాన్ని ఆచరణలో పెట్టేవాడే కావాలి. రమ్మను ఎలక్షన్ వచ్చిన తర్వాత గెలిచి అప్పుడు చూపించుకోమని కావాలి. ఫైనల్గా ఒక్క మాటలో మీ పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, సమాజానికి ఒక శక్తి.